పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 50వ అద్భుతాన్ని మీ ముందుంచున్నాను. ఈ 50వ అద్భుతాన్ని ద బానియో ద రొమానియో అన్నటువంటి యూకరిస్టిక్ మిరకల్ 1412వ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతం. ప్రియులారా, ఈ అద్భుతానికి రహస్యం ఏమిటంటే, ఒక విచారణ గురువు గౌరవనీయులైన ఫాదర్ లాజరో ద వెరోనా అనే విచారణ గురువుకి విపరీతమైన సందేహం, విపరీతమైనటువంటి అనుమానం. ప్రతిరోజు దివ్య పూజాబలు సమర్పించినప్పటికీ ఫిలాసఫీ, థియాలజీ 11 సంవత్సరాలు పరిశుద్ధమైన క్రీస్తు పరిశుద్ధ సెమినరీలో ఉన్నప్పటికీ కూడా గురువైన తర్వాత ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి గురువులకి. అటువంటి గురువులలో ఇతరు కూడా ఒకడే. అయితే దివ్య పూజాబలు సమర్పించినప్పుడల్లా తన సందేహం ఏమిటంటే, అందులో క్రీస్తు శరీరం ఉందా, క్రీస్తు రక్తం ఉందా, లేదా ఇది ద్రాక్షారసమేనా, లేదా ఇది గోధుమ పిండితో తయారు చేసిన రొట్టేనా అన్నటువంటి గొప్ప సందేహం ఆయనలో ఉంది ప్రియులారా. అయితే ఒకరోజు దివ్య పూజాబలి సమర్పిస్తూ ఉండగా క్రీస్తు భగవానుడే, తండ్రి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, ఆ త్రిత్వైక సర్వేశ్వరుడే ఇదిగో ఆ దివ్య పూజాబలిలో ఎప్పుడైతే క్రీస్తు రక్తాన్ని పైకెత్తి, ఇది నా రక్తము, ఇది అనేకుల కొరకు పాప పరిహారార్థమై ధారవోయబడిన రక్తము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అన్న మాట పలికి ఉన్నారో లేదో, వెంటనే ఆ ద్రాక్షరస పాత్రలో ఉన్న ద్రాక్షరసం ఒక్కసారిగా మరిగి మరిగి పొంగి ఆ ద్రాక్షరస పాత్రలోంచి కింద పడి, కిందనున్నటువంటి కార్పోరల్ ఆ క్లాత్ మీద పడి, ఆ కార్పోరల్ క్లాత్ మీద నుండి ఎక్కువగా క్రీస్తు రక్తం పొంగటం ఈ గురువు చూసి పశ్చాత్తాపడి అందరి ముందున కూడా పబ్లిక్ కన్ఫెషన్ అంటారు, తన పాపాన్ని ఒప్పుకుంటున్నారు. ఇదిగో నేను ఎన్నో రోజుల నుండి పూజ సమర్పిస్తున్నాను, కానీ నాకు సందేహం, ఇందులో ప్రభు ఉన్నారా, క్రీస్తు రక్తం ఉందా అని. ఈరోజు నా చేతులలో తన రక్తం పొంగి పడడం, మరగడం చూస్తున్నాను అని ఆయన ఏడ్చి 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 ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని భద్రపరచడం గొప్ప విశేషం ప్రియులారా. భద్రపరిచిన దానిని శాస్త్రీయ పరీక్షలు జరిపారు. 1412వ సంవత్సరం జరిగిన ఈ అద్భుతాన్ని 1958వ సంవత్సరములో చూడండి, మన స్వతంత్రం వచ్చిన తర్వాత శాస్త్రీయ పరీక్షలు జరిపారు. పరిశోధన ఏంటంటే, బిషప్ గారు అనుమతితో ఇటలీలోని ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయ నిపుణులు ఈ వస్త్రాన్ని పరీక్షించారు. వాళ్ళు పరీక్షించినప్పుడు వాళ్ళు అంటారు, ఇది నిజమైన ఖచ్చితమైన మానవ రక్తము అని వాళ్ళు పరిశీలించారు ప్రియులారా. ఆ ఫలితాలు బట్టి బిషప్ గారు ఇది మానవ రక్తమే అని సందేహం లేకుండా ఖచ్చితమైన విశ్వాసంతో అందరూ ఆరాధించాలని చెప్పి ప్రియులారా, ఈ పరిశుద్ధ రక్తాన్ని వాళ్ళ ప్రతి క్రీస్తు శరీర రక్త మాంసాల పండుగ అనగా మన దివ్య సప్రసాద పండుగ ప్రియులారా ఆదివారం. అందుకే ఈ పరిశుద్ధ అద్భుతం చదివి నిజంగా ఆ పరిశుద్ధ క్రీస్తు దేహము రక్తము తీసుకునేటప్పుడు మనకి ఎంత ఖచ్చితమైన విశ్వాసం ఉండాలని మీ ముందుంచుతున్నాను ప్రియులారా. ఇదిగో ప్రతి సంవత్సరం కూడా దీనిని బసిలికా ఆఫ్ శాంతా మరియా అసుంతా అనే చర్చిలో ప్రత్యేకంగా దీనిని భద్రపరిచారు. ప్రతి సంవత్సరం దివ్య సప్రసాద పండుగ, ఈ పండుగ సందర్భంగా మార్చి నుండి నవంబర్ వరకు ప్రతి ఆదివారం భక్తుల సందర్శనార్థమై దీనిని ప్రదర్శించి జరిగింది. కనుక ప్రియులారా, శతాబ్దాలు గడిచినా ఎలాంటి రసాయనాలు వాడకపోయినా ఆ రక్తం కుళ్ళిపోలేదు, పాడైపోలేదు. ఆ కార్పొరల్ ఆ బట్ట కూడా పూజలో వాడినటువంటి ఆ వస్త్రం, క్రీస్తు దేహాన్ని ఉంచడానికి వాడిన వస్త్రం పాడవకుండా అలాగే సురక్షితంగా ఈనాటికి ఉండడమే గొప్ప విశేషం ప్రియులారా. ప్రార్థించుదాము. ఓ తండ్రి, కోట్లాది వందనాలు, స్తోత్రాలు. ఓ
వచ్చే ఆదివారం క్రీస్తు దివ్య శరీర రక్త మాంసాల పండుగ. ఆత్మ దైవంతో కూడిన క్రీస్తు దేహమును క్రీస్తు రక్తమును మేము అచంచలగా విశ్వసించి ఆరాధించి క్రీస్తు దేహములో మా దేహము కలుస్తుంది. ఇది క్రీస్తు కంటికి కనబడని క్రీస్తు దేహము, ఇది అదృశ్య క్రీస్తు దేహము, ద మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. శ్రీసభ అంతా కూడా అన్న గొప్ప విశ్వాసం మరియు ప్రతి పూజలో కూడా ఆ పరలోకంలో పాల్గొంటున్నాం అన్నటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనల్ని దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమేన్.